హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. నీళ్ళ డబ్బా వాటర్ బాటిల్ 120 రూపాయలు, పాల ప్యాకెట్ 300 రూపాయలు, బ్రెడ్ 400 రూపాయలు. ఇది ప్రస్తుతం మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, మూతబడినటువంటి షేర్ మార్కెట్. ఈ స్థితిలో ఉన్నటువంటి దేశం భారతదేశం మీద ఒంటికాల మీద లేస్తూ భారత్తో యుద్ధం చేయడానికి మేము సిద్ధం, మీ సంగతి ఏదో తేల్చేస్తాం, కాచుకోండి అన్నట్టుగా తొడగొడుతోంది. మంగళవారం నాడు పహల్గాంలో జరిగినటువంటి 26 మంది హిందువుల ఊచకోత కాల్పులు అసలు ఈ దేశం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హిందువులా కాదా అని బట్టలు ఇప్పదీసి మరీ టెస్ట్ చేసి కాల్చారు అంటే, కొద్దిమంది నాయకులు చెబుతున్నట్టుగా తీవ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నారు వీళ్ళు. తీవ్రవాదానికి మతం లేకపోవడం ఏంటి? హిందువులా కాదా అని నిర్ధారణ చేసుకుని కాల్చుకుంటున్నా అంటే వీళ్ళు హిందువుల మీదే పగబెట్టున్నారు. వీళ్ళ టార్గెటే హిందువులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి దేశంలో అది. ఇక సింధు నది జలాలు ఒక్క రోజులు ఆఫ్ చేస్తేనే నవరంధ్రాలు మూసుకుపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు మన మీద యుద్ధం చేయగలరా? అసలు యుద్ధం చేస్తే గెలవగలరా? కానీ భారతదేశం కొట్టే దెబ్బ మాత్రం పాకిస్తాన్ కోలుకోవాలని మళ్ళీ 100 సంవత్సరాలు పట్టాలి. అట్లా కొట్టేయాలి ఈసారి దెబ్బ. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. మనకున్నటువంటి INS విక్రమాదిత్య 2 చాలు పాకిస్తాన్ని శ్మశానం చేయడానికి. ఆయుధ సంపత్తిలో కానీ సైనిక పాఠంలో కానీ భారతదేశానికి ఎక్కడా సరిపోదు. అటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారంటే దీనికి గల కారణాలు మనం కొన్ని పరిశోధించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలు ఈ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు అనేటటువంటి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో మనం ఈ వీడియో ద్వారా విందాం. అద్దంకి దయాకర్ ఈయన గారు ఏమంటే, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, మీరు ప్రేమించకపోతే మీ కర్మ అంటాడు ఆయన. ఇక పాకిస్తాన్లో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో మాకు సపోర్ట్ చేయడానికి మమతా బెనర్జీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, కాబట్టి అక్కడ ఏం జరిగినా మాకు సమాచారం వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ దేశద్రోహం కాదు, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే దేశద్రోహులుగా తయారయ్యారు మనకి. ఎందుకంటే కమ్యూనల్ ముసుగులో, సెక్యులర్ ముసుగులో, సూడో సెక్యులర్ ముసుగులో వీళ్ళు ఈ దేశం పట్ల ఉన్నటువంటి గౌరవ భక్తి భావనలు. రాబర్ట్ వాద్రా గారు, ఈయన సోనియా గాంధీ గారు అల్లుడు, ఈయన ఏం చెప్తారంటే, హిందువులుగా బీజేపీ అండగా ఉంటుంది కాబట్టి కాల్పులు జరుగుతున్నాయి. ఓకే, హిందువులకి బీజేపీ అనుకూలంగా ఉంది కాబట్టి కాల్పులు జరుగుతున్నాయి. కానీ బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఉంది. అంతపూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనిగా గత 70 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా. మరి అప్పుడు కూడా ఎందుకు తీవ్రవాదాలు జరిగినాయి? అప్పుడు ఎందుకు కాల్పులు జరిగినాయి? అప్పుడు 4 యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏనాడు 4 యుద్ధాల్లో గెలవనటువంటి పాకిస్తాన్ ఇవాళ తొడగొట్టి మేము ఏదో ఉద్ధరించేస్తామంటే అసలు అర్థం ఏంటి దీనికి? ఇక ఆ దేశ రక్షణ మంత్రి అయితే స్వయంగా చెప్తున్నాడు, మేము గత 30 సంవత్సరాలకి ఈ చెత్తనంతా పోగేసి ఈ తీవ్రవాదానికి డబ్బును సమకూర్చి, ఆయుధాలు సమకూర్చి ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది మేమే. పశ్చిమ దేశాల యొక్క మెప్పు పొందడం కోసం చేసినటువంటి దురాగతం ఇదంతా ఇవాళ మమ్మల్ని తింటుందని చెప్పి ఆయన అంటాడు. ఇది కేవలం హిందూ తీవ్రవాదమే. కొద్దిమంది రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా ఏదో తీవ్రవాదం కాబట్టి వీళ్ళకి మతం లేదనే పదం పక్కన పెట్టేసేస్తే కేవలం హిందూ తీవ్రవాదం మాత్రమే ఐడెంటిటీ కార్డు చూసి
బట్టలు విప్పదీసి వీళ్ళకి సుంతి చేశారా లేదని చూసి వీళ్ళు ముస్లిమ్స్ కాదు అని నిర్ధారణ చేసుకుని చంపేశారు అంటే 26 మందిని. ఇది హిందువుల యొక్క అణిచివేతకి సంబంధించినటువంటి తీవ్రవాదం కాకి ఉంది. కేవలం హిందువులు నాశనం చేయడం కోసం పుట్టినటువంటి తీవ్రవాదమే అని మనం ఖచ్చితంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో పరాయి దేశం మనకి శత్రువుగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే అత్యంత ప్రమాదకారులుగా తయారయ్యారు. పై విషయాల్ని మనం గ్రహించినట్టయితే ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, ఈ దేశానికి 3 శత్రువులు ఉన్నారు. 1 ముస్లిమ్స్, 2 క్రిస్టియన్స్, 3 సూడో సెక్యులరిస్టు. సరే, ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ పక్క పెడితే ఇప్పుడు ఈ పైన చెప్పుకున్నటువంటి వాళ్ళంతా సూడో సెక్యులర్లుగానే ఉన్నారు. వీళ్ళ వల్లే దేశానికి అత్యంత ప్రమాదకారిగా ఉంది. వీళ్ళు ఇప్పటికీ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి వాతావరణం గ్రహించలేదు, గ్రహించినట్టు నటిస్తున్నారు, తెలియట్లేదు. కానీ ఈ దేశానికి మాత్రం వీళ్ళు సపోర్ట్గా మాత్రం మాట్లాడలేదు. ఒక పక్క దేశంలో యుద్ధ వాతావరణం ఉంది, బోర్డర్లో అల్లుకల్లోలంగా ఉంది. దేశవ్యాప్తంగా హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయవాదులైనటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మద్దతు ఇస్తుంటే వీళ్ళు మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటల్లో ఏమర్థం అవుతుంది మనకి? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది గ్రహించండి హిందువులారా. జాతీయవాదులంతా కూడా ఇదే గ్రహించాలి. జాతీయవాదులు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా వీళ్ళు విరోధులుగానే భావిస్తారు, మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పోలీసు వ్యవస్థ ఎంత రక్షణ కల్పిస్తోందంటే వాళ్ళ భారతదేశంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా వీళ్ళు సులభంగా మాట్లాడేటువంటి అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన బోర్డర్లో యుద్ధ వాతావరణం ఉంది, దేశంలో ఇటువంటి సూడో సెక్యులరిస్టులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే భారతదేశం, భారత ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, రాష్ట్రపతి, హోమ్ మినిస్టర్ తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా సరే యావత్ సమాజం కూడా కుల మతాలకు అతీతంగా కట్టుబాటుగా ఉండి ఒకటే నిలిచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా మన మద్దతుని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, మన చుట్టుపక్కల ఏమి జరుగుతుందో గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మూడోది, మన వీధిలో, మన ఇంటి పక్కన ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేటువంటి గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. నాలుగోది, పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పి అనౌన్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి జిల్లా నుంచి 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, 1000 మందిలో బయటపడుతున్నారు. వీళ్ళంతా కూడా అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళ పట్ల కూడా మనం ఒక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివాసం ఉందంటే ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మనం దాన్ని స్వాగతించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా 1-2 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తే మన జీవన విధానాలు ఎట్లా మారుతాయో తెలుస్తుంది. ఇంతెందుకు 24 గంటలు భారత ప్రభుత్వం తలుచుకుంటే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ పటంలో కనపడదు, రూపురేఖలే మారిపోతాయి. కోరుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది, కానీ అదే చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ విధమైనటువంటి తీవ్రవాదాన్ని అణిచివేయకపోతే జాతీయవాదులు ఎవరికి కూడా భవిష్యత్తులో ఏ సంఘానికి, ఏ సంస్థకి, ఏ మతానికి కూడా వీళ్ళకి జీవించే అధికార హక్కును కోల్పోతారు. మన యొక్క ప్రాథమిక హక్కులనే కోల్పోతాం. కాబట్టి నేను మీకు మీ అందరికీ చెప్పేది, ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామానికైనా సరే మనం భారత ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారికి మన సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఉంది. మీ చుట్టుపక్కల ఏమైనా జరుగుతుంటే మీరు ఎవరిని ఏమీ చేయగల, మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు సేఫ్గా ఉంటారు, మీ కుటుంబాలు సేఫ్గా ఉంటాయి. రాబోయే 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన యొక్క స్వీయ రక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల్లో కూడా మన
కాబట్టి యావత్ సమాజం కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఏమిటంటే మనల్ని మనం రక్షించుకుంటూ మన పక్క వాళ్ళని రక్షించుకుంటూ భారతదేశానికి సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఒక్కొక్కళ్ళు ప్రతి వ్యక్తికి చేరవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో. జై హింద్, భారత్ మాతాకి జై.